ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారిటీ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారిటీ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 o'clockకి ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలసాలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారిటీ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయటం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్దశ దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి బుధ శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. శ్రీ పరాభవ సంవత్సరంలో వృషభ రాశి వారి గోచార ఫలాలు. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇది పరిస్థితి. వీరి యొక్క మనం చక్రాన్ని పరిశీలించినట్లయితే శని వీరికి లాభంలో ఉన్నారు. మనకి వృషభం అంటే ఇదన్నమాట. ఇప్పుడు వృషభానికి శని 12లో ఉన్నాడు, గురువు 2లో ఉన్నాడు, కేతు 4లో ఉన్నాడు, అలాగే మనకి రాహు రాజ్యంలో 10లో ఉన్నాడు. విషయం ఏంటంటే శని ఇక్కడ సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు రజతమూర్తులుగాను, గురువు సువర్ణమూర్తిగాను ఉన్నారు. జూన్ 1 వరకు నేను చెప్తున్నాను ఇది. ఈ జూన్ 1 వరకు ఈ యొక్క మేజర్ ప్లానెట్స్ 4 కూడా చాలా 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 అనుకూలంగా ఉన్నారు. మీరు ఏ పని పెట్టుకున్నా కానీ మీరు జూన్ 1 లోపల మీరు చాలా ఎక్కువ అనుకూలంగా ఉంది. కాబట్టి టకటక లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ అంటే పెళ్ళిళ్ళు కానీ, ఇళ్ళు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. మీకు శని సువర్ణమూర్తిగా 11లో ఉన్నాడు. శని మామూలుగా 3, 6, 11 స్థానాల్లోనే మంచి చేస్తాడు. అదే సందర్భంగా సువర్ణమూర్తిగాను రజతమూర్తిగాను ఉన్నప్పుడు కూడా మంచి చేస్తాడు. ఈ పర్టికులర్ కేసులో శని 11లో సువర్ణమూర్తిగా ఉండడం అనేది చాలా అనుకూలం. గురువు 2లో సువర్ణమూర్తిగా ఉండటం చాలా అనుకూలం. సో శుభము, ధనం, గౌరవం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, పెద్ద లిస్టు చదవాలి. ఆభరణాలు, ఆస్తులు, వైభవము, వివాహము, పుత్రపౌత్ర అభివృద్ధి, కీర్తి. అదేవిధంగా పైన బాసులు మెచ్చుకుంటారు, కింద మీ సబార్డినేట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ రాశి వారికి అసలు శని యొక్క నెగిటివ్ ఫీల్డ్ ఇది చాలా తక్కువ ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి మీకు, అలాగే తులారాశి వారికి, అదేవిధంగా మకరం వారికి, కుంభం వారికి కూడా శని ప్రభావం చాలా తక్కువ, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి శని అనుకూలం, ప్లస్ శని సువర్ణమూర్తి. అందువల్ల శని మిమ్మల్ని చాలా సంతోషపెట్టబోతున్నాడు. అదేవిధంగా గురువుగారు 2లో ఉన్నారు సువర్ణమూర్తిగా, ఆయన కూడా శుభం ఇస్తాడు. ధన సంపాదన, సుఖము, వివాహాలు, శుభకార్యాలు, సంబరాలు, ప్రమోషన్లు, అధికారం గల వాక్కు, ఓకే, మీ మాటకి గౌరవం, కీర్తి, ధర్మ కార్యార్థం వ్యయం. ఈ రకంగా గురువుగారు కూడా మీకు ఖర్చులు పెట్టిస్తారు. కుటుంబంలో ఫంక్షన్స్ అవుతాయి బాగా. ఆ ఫంక్షన్స్ ద్వారా గురువుగారు మంచి ఖర్చులు పెట్టిస్తాడు. గురువుగారి ద్వారా ధన సంపాదన ఉంటుంది, కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంటుంది. ఇక రాజ్యస్థానంలో ఉన్నటువంటి 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదైతే ఉన్నాడో ఆయన ద్వారా కూడా సంపాదన, వృత్తి ఉద్యోగాల్లో విజయం ఉంటుంది. నివాస మార్పును కూడా రాహు సూచిస్తున్నాడు 10లో. అదే సమయంలో మీకు ఈ గురువు, అలాగే 4లో కేతు ఉన్న సందర్భంలో రజతమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ కూడా నివాస స్థలం మార్పుని రాహుకేతువులు సూచిస్తున్నారంటే మీరు కొత్త ఇల్లు కట్టుకున్న ఉండడం కానీ, అయితే షిఫ్ట్ అవటం కానీ, ప్రమోషన్ వచ్చి షిఫ్ట్ అయిన సందర్భం కానీ, ఏదైనా కానీ ఇదొక పాసిబిలిటీ. అదేవిధంగా 4లో ఉన్నప్పుడు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు వచ్చేటువంటి అవకాశం, లేదా ఇంకో ఫ్లోర్ రేటింగ్ కానీ, లేదా ఇంకొక చోట ఇల్లు కట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. బంధువులతో మీకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
మీ మదర్కి, వెహికల్స్కి, ఇంటికి సంబంధించినటువంటి సమస్యలకు మీకు కేతు కొంత కారణం అవుతాడు. కాబట్టి మీరు ఇంటి రిపేర్లు, వెహికల్స్ రిపేర్లు ఏమైనా ఉంటే చేయించుకోండి. అది ఇల్లు కట్టాలనుకుంటే కట్టేయండి, కొనాలనుకుంటే కొనండి. దానివల్ల తల్లికి సమస్యల కోసం పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. ఆ ఖర్చు ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. అదనమాట అక్కడ లాజిక్. ఈ విధంగా తీసుకున్నట్లయితే జూన్ 2 అయ్యేసరికల్లా గురువు 3వ స్థానంలో లోహమూర్తిగా వస్తాడు. కాబట్టి ఇక్కడ గురువు మీకు కొంత నెగిటివ్ అవుతున్నాడు. వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నమాట వాస్తవమైనప్పుడు కూడా గురువు మీకు వ్యతిరేకంగా ఉండి కొంత సిక్నెస్, అదేవిధంగా కొంత వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు, అలాగే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం, పనులు కొన్ని డిలే అవ్వటము లేకపోతే ఇబ్బంది పడటం జరిగేటువంటి అవకాశం ఈ గురువు 3లో ఉన్న కాలంలో ఉంది. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఆ జాగ్రత్తలు తీసుకోండి. అక్టోబర్ 31 వచ్చినట్లయితే మళ్ళీ గురువు ఇక్కడికి వచ్చినటువంటి గురువు అతిచారంతో 4వ స్థానంలోకి వెళ్ళి కేతువుతో పాటు కలిసి ఉండబోతున్నాడు. రజతమూర్తిగా ఉండబోతున్నాడు. మళ్ళీ ప్లస్కి వస్తాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ మీకు అనేక రకాలైన బెనిఫిట్స్, 4th హౌస్ కదా, 4th హౌస్ అనగానే నేను చెప్పాను కదా, ఇంటి గురించి వాటి గురించి మీరు ఖర్చు పెట్టడం, వాహనాలు కొనుక్కోవటం, దానాలు, అలాగే స్థలాలు, వీటన్నిటి మీద ఖర్చు పెట్టడం లాంటివి ఈ అక్టోబర్ 31 అక్కడి చెప్పాలంటే నవంబర్ నుంచి డిసెంబర్, నవంబర్ నెల మెయిన్గా మీకు ఈ రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. సబ్సిక్వెంట్గా కూడా ఈ డిసెంబర్ 6 నుంచి నేను చెప్పినట్టుగా గురువు మళ్ళీ 4లోకి రావడం ద్వారా ఇవన్నీ ఉండగా మీకు రాహు కేతువులు 9, 3 స్థానాల్లోకి మారారు. రాహు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కేతువు 3లోకి వస్తాడు. కేతువు 3లోకి వచ్చి రాహు 9లోకి వచ్చినప్పుడు రాహు కూడా మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడు, కేతువు కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా రేర్ కాంబినేషన్. మళ్ళీ ఈ విధంగా ఉన్నప్పుడు రాహు 9లో ఉన్నప్పుడు మామూలుగా కొన్ని అశుభ వార్తలు ఉండేటువంటి అవకాశం, దుర్వార్తలు వచ్చేటువంటి అవకాశం, కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాహు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే. మీ తండ్రి హెల్త్ గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది మీకు అనుకూలంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ కేతు 3లోకి రావడం ద్వారా మీకు సువర్ణమూర్తిగా ఉండటం ద్వారా, మామూలుగా కేతు 3లోనే మంచి చేస్తాడు, దాని తోడు సువర్ణమూర్తి మీకు శుభము, ద్రవ్య లాభము, వ్యాపార లాభము, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో విజయం, సోదరుల వల్ల సంతోషం, ఇవన్నీ కూడా కేతు మీకు ఇవ్వబోతున్నాడు. నేను చెప్పినట్లుగా డిసెంబర్ 6 నుంచి జనవరి 24 వరకు. జనవరి 25 ఎప్పుడైతే వచ్చిందో ఈ గురువు గారి పొజిషను 4లో ఉన్నవాడు కాస్త 3లోకి వస్తున్నాడు. లోహమూర్తిగా ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. ఈ ఉన్నటువంటి సందర్భంలో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ఫ్రెండ్స్ తోటి డిస్టెన్స్ వచ్చేటువంటి అవకాశం, ప్రయాణంలో ఇబ్బందులు, నివాసంలో మార్పు, చిన్న చిన్న కలహాలు, అలాగే అగౌరవాలు, అదేవిధంగా చిన్న చిన్న సిక్నెస్లు కూడా వచ్చేటువంటి అవకాశం జనవరి 25 నుంచి ఈ యొక్క సంవత్సరం, అంటే ఈ యొక్క మన యొక్క పరాభవన సంవత్సరం చివరి వరకు ఏప్రిల్ 6 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అదే టైంలో శని, రాహు, కేతువులు మాత్రం మీకు కంటిన్యూస్గా హెల్ప్ చేస్తారు. ఈ సమయంలో మన దత్తాత్రేయుల వారిని ప్రార్థించండి, లేదా ఎవరు గురువు అయితే వాళ్ళు మనం ప్రార్థించుకుందాము. సరే, ఒకసారి ఓవరాల్ పిక్చర్ జూన్ 1 వరకు కూడా గురువు అనుకూలం. తర్వాత కూడా మళ్ళీ కొంత సామాన్యం ఉండి మళ్ళీ అనుకూలంగా పరిణమిస్తున్నాడు. ఇందాక నేను చెప్పిన పీరియడ్స్లో అందరితో సత్సంబంధాలు ఉంటే మీరు రచనలు కూడా చేస్తారు. మీరు ఏదైనా ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ సైడ్ ఉన్నా, లేదా రచనలు చేసే ఉన్నా, లేదా థీసిస్ రాసేవాళ్ళు అన్నా కానీ వాళ్ళకి అనుకూలం. విద్యార్థులకు అనుకూలం. విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా సంవత్సరం మొత్తం కూడా రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉన్నారు. శని వాళ్ళు అన్నింటా విజయం, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా మీ కాంబినేషన్స్, మీ భాగస్వాములు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు. అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు మామూలుగా శని కొంత వక్రించి ఉన్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు దత్త ఆరాధన, శివుడు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. మీరు ప్రత్యేకంగా మీరు దత్తాత్రేయుని పూజించినట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.